హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 18th జనవరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటు కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ బాగా క్రాక్ అయింది. 466 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో ఓన్లీ 10 స్టాక్స్ పాజిటివ్ ఉంటే నెగటివ్లో 40 స్టాక్స్ ఉన్నాయి. సో మెయిన్గా మనకి నిఫ్టీ 460 పాయింట్స్ మైనస్లో ఎక్కువ నెగటివ్ పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్క స్టాక్ చేయబట్టి నిఫ్టీలో మనకి 235 పాయింట్స్ మైనస్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి పాయింట్స్ వైజ్గా చూస్తే 235 పాయింట్స్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇది మనకి మెయిన్ డ్రాగ్ చేసింది నిఫ్టీని. సో దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. సో ఆల్ 4 బ్యాంకింగ్ స్టాక్స్ తోనే మనకి దాదాపుగా 320-325 పాయింట్లు మైనస్లోకి వెళ్ళిపోయింది నిఫ్టీ. పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో చూస్తే మనకి పాయింట్స్ వైజ్ గా చాలా తక్కువ ఉన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్సీఎల్ టెక్, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, ఎల్టీఐఎం, టైటాన్, అపోలో ఇవన్నీ కలిపినా కానీ 25 పాయింట్స్ కూడా లేవు పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్. సో నెగిటివ్ కాంట్రిబ్యూషన్స్ లో చాలా హెవీగా ఉన్నాయి. రిలయన్స్ నెగిటివ్, ఐటీసీ, ఎస్బీఐ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫిన్సర్వ్, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే అన్ని నెగిటివ్. మేజర్గా మనకి బ్యాంకింగ్ స్టాక్స్ లోనే హెవీ డౌన్ సైడ్ చూసాం. సో మనం ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ఎక్కడ మనకి డీసెంట్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, ఏంటి దీని పరిస్థితి ఒకసారి అనలైజ్ చేద్దాం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసిన తర్వాత. నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ మెయిన్గా 2422 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. మోర్ దెన్ 2000 పాయింట్స్ అంటే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న అన్ని స్టాక్స్ కూడా నెగటివ్. ఇక్కడ కూడా అదే చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్కటే 1648 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ మైనస్కి కారణమైంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 100 పాయింట్స్ మైనస్ ఒక్కొక్క స్టాక్. ఇది 298 పాయింట్స్, 161 పాయింట్స్, 160 పాయింట్స్. సో ఓవరాల్ గా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంది, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, నిఫ్టీలో కావచ్చు. సో దాని ఎఫెక్ట్ మనకి మార్కెట్ మీద చాలా హెవీగా కనిపించింది. సో టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి చూద్దాం. నిఫ్టీ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంత అప్ సైడ్ కి వెళ్ళింది, కానీ అక్కడ సస్టైన్ కాలేదు. ఎప్పుడైతే మనకి వీక్లీ పివోట్ లెవెల్ కన్నా క్రాస్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో హ్యూజ్ డౌన్ సైడ్. మనం గతంలో అనుకున్న లెవెల్స్ 21,962 బ్రేక్ అయితే నెక్స్ట్ 21,764, కానీ ఓపెనింగ్ ఈ లెవెల్ కన్నా కింద ఓపెన్ అయింది. సో ఎప్పుడైతే ఒక లెవెల్ కన్నా బాగా కింద ఓపెన్ అవుతుందో ఆ లెవెల్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది. సో ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో అల్టిమేట్లీ మన కీ లెవెల్ని కూడా బ్రేక్ చేసి 21,570 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ లెవెల్ 21,570 ఆర్ 575, 550 అనుకోవచ్చు. ఈ లెవెల్స్ అన్ని కూడా 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి దగ్గరలో ఉన్న లెవెల్. ఎగ్జాక్ట్ మనం 21,560 ఆర్ 62 దగ్గర 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వస్తుంది. సో ఆ లెవెల్ని కూడా ఆల్మోస్ట్ బ్రేక్ చేసేసింది మనకి. ఇప్పుడు ఏదైనా బౌన్స్ అయినా కానీ అది మళ్ళీ మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ అగైన్ 21,760. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తేనే కొంత రీట్రేస్ కావచ్చు ప్రైస్, బట్ దాన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు ఇప్పుడున్న సెనారియోలో. అయితే అక్కడి నుంచి మళ్ళీ కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. సో డౌన్ సైడ్ ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ 21,443. అది కూడా మనకి బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు. సో దాన్ని కూడా బ్రేక్ చేసి 21,240 ఇది మంత్లీ పివోట్ లెవెల్. ఇక్కడ మనకి కొంత బౌన్స్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనకి లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి ఒక చిన్న ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. 21,240 మంత్లీ పివోట్ లెవెల్. అయితే మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందంటే 21,750 కన్నా పైకి వెళ్ళి అక్కడి నుంచి రివర్సల్ వస్తే మాత్రం అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ. లేదా ఈ రోజు లోని క్రాస్ చేసి ఒక 30 మినిట్స్ కన్నా ఎక్కువ టైం ఆ లెవెల్ కన్నా కింద ఉంటే మాత్రం సో అది మనకి అగైన్ మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిన్న మనం డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత సపోర్ట్ ఇది అనుకున్నాం, ఈ లెవెల్స్ అన్ని సపోర్ట్ లెవెల్స్ అనుకున్నాం. కానీ ఓపెన్ ఎక్కడైంది? ఎగ్జాక్ట్లీ మనకి లోయర్ లెవెల్లో ఓపెన్ అయింది. ఈ సపోర్ట్ కి
ప్రీవియస్ లో ఇక్కడ సపోర్ట్ ఉంది అనుకున్నాం 46,500 నుంచి 46,700. అది సపోర్ట్ తీసుకొని రివర్సల్ వెళ్ళింది. ఎక్కడి వరకు వెళ్ళింది? ఎగ్జాక్ట్లీ మన మంత్లీ పివోట్ లెవెల్ ఏదో ఒక లెవెల్ ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇంతకుముందు స్ట్రాంగ్ సపోర్ట్. సో వన్స్ అది బ్రేక్ అయింది కాబట్టి అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అక్కడి నుంచి ఫర్దర్ గా ఫాల్ అయింది, డే లోకి దగ్గరలో క్లోజ్ అయింది. సో ఇప్పుడు 4664. సో ఇంపార్టెంట్ గా ఏంటంటే 46,260 ఆ లెవెల్ ని కూడా బ్రేక్ చేసింది. అది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో నెక్స్ట్ సపోర్ట్ మనకి ఈ గ్యాప్ ఏరియా 45,480 నుంచి 45,000, ఒక 500 పాయింట్ గ్యాప్ ఏరియా. ఇది రాబోయే రోజుల్లో ఫిల్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఏమాత్రం బౌన్స్ వచ్చినా అది మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 46,750, దాన్ని బ్రేక్ చేస్తే 47,150. ఈ రెండు లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ సో ఈ రోజు లో కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఇవ్వచ్చు, ఇంత ఫాల్ అయిన తర్వాత కొంత పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్ ని దృష్టిలో పెట్టుకోవాలి మనం 45,970. సో 45,970ని బ్రేక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాని కింద ఉంటే మాత్రం నెక్స్ట్ 45,500, దాని తర్వాత 45,000. సో ఈ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. బెర్త్ చాలా నెగిటివ్ ఉంది అండ్ ఆల్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసింది. హ్యూజ్ గ్యాప్ డౌన్ తోని ఒక బేరిష్ క్యాండిల్. సో పుల్ బ్యాక్స్ అన్ని కూడా ఒక ఆపర్చునిటీ ఫర్ సెల్లింగ్ అనుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇందాక అనుకున్నట్టుగా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరిస్థితి చూద్దాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ రోజు ఆల్మోస్ట్ 1 lakh crores మైనస్ లోకి వెళ్ళిపోయింది. అంటే 1,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క స్టాక్ లో పోయింది అంటే ఎంత పెయిన్ చూడండి. సో ఇప్పుడు అప్రాక్సిమేట్లీగా 11.7 lakh crore ఉంది మార్కెట్ క్యాపిటలైజేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ఆఫ్టర్ లూజింగ్ 1 lakh crore. సో ఇప్పుడు టెక్నికల్ లెవెల్స్ మాత్రమే మనం మాట్లాడదాం. స్టాక్ రిజల్ట్ ఏమొచ్చింది అవన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా నిన్న నైట్ జరిగిన ట్రేడింగ్ లో అమెరికన్ మార్కెట్ లో ఏడిఆర్ బాగా డ్రాప్ అయింది. అదే ఎఫెక్ట్ మార్నింగ్ మన మార్కెట్ మీద వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఒక రివర్సల్ వచ్చింది. మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ తర్వాత ఏదైతే పుల్ బ్యాక్ వచ్చిందో ఈ పుల్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. ఫాల్ స్టార్ట్ అయ్యి డే లోకి దగ్గరలో క్లోజ్ అయింది. ఇప్పుడు క్లోజింగ్ వచ్చి 1537, డేలో 1527, 1528. సో ఇప్పుడు మనం దీంట్లో ట్రేడ్ ఎలా చేయొచ్చు? ఇప్పుడు ఎలాంటి ట్రేడ్ కి ఆపర్చునిటీ లేదు. సో ఏదైనా పుల్ బ్యాక్ వస్తే అది అగైన్ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం టెక్నికల్ గా కొన్ని లెవెల్స్ చూద్దాం. సో ఇంత డ్రాప్ అయిన తర్వాత మోర్ దెన్ 8.4% డ్రాప్ అయిన తర్వాత మనం ఈ డైలీ చార్ట్ పెట్టుకుంటే మనకి లెవెల్స్ పెద్దగా యూజ్ ఉండవు. సో మనం కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూద్దాం. సో ఓవరాల్ గా ఇంకొకటి ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ టోటల్ ట్రేడింగ్ ప్యాటర్న్, ట్రేడింగ్ వాల్యూమ్స్ చూస్తే డెలివరీ వాల్యూమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో చాలా అంటే అబ్నార్మల్ డెలివరీ వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఒకసారి మనం మంత్లీ చార్ట్ లో చూద్దాం మనకి ఎక్కడ మంచి సపోర్ట్ ఉంది. సో ఈ లెవెల్స్ 1445 ఆర్ 1450 ఈ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో ఎందుకు ఈ లెవెల్స్ ఇంపార్టెంట్? ఒకటి, ఈ మంత్లీ స్వింగ్ లో ఇక్కడ 4 months కంటిన్యూస్ గా ఫాలో అయిన తర్వాత 2 months ర్యాలీ చూసాం. అండ్ ఇంకొకటి ఓవరాల్ గా మనం 1 year నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ని అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ కన్నా చాలా అండర్ పర్ఫార్మర్ గా ఉన్న స్టాక్ ఇది. అండ్ వన్స్ మర్జర్ అయిన తర్వాత ఇంకా పడిపోయిన స్టాక్ ఇది. సో ఇప్పుడు మనకి దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయొచ్చు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే. ఇక్కడ మనకి 2 లెవెల్స్ ఉన్నాయి, 1445 ఈ లోస్, దాని తర్వాత 1420 ఆర్ 1422 లెవెల్. ఇది ఎగ్జాక్ట్లీ 50 month మూవింగ్ యావరేజ్.
సో దీనికి చాలా సిగ్నిఫికెంట్ ఉంటుంది మార్కెట్లో. చాలాసార్లు ఇక్కడి నుంచి చాలా డ్రాప్ అయినా కొంచెం స్ట్రాంగ్ స్టాక్ అనుకోవచ్చు. ఒక మంచి స్టాక్ ఏదైనా రీజన్తో బాగా డ్రాప్ అయితే మాత్రం ఇది మూమెంట్. అయితే ఒకటి రిజల్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రిజల్ట్ రాలేదంటున్నారు. బట్ రిజల్ట్ అనాలిసిస్ అంతా పక్కన పెడితే ఒకే ఒక పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ బాగా తగ్గింది. సో దీని నుంచి చాలా హెవీగా ఫాల్ అయిందని అనలిస్టులు అంటున్నారు. అయితే ఒకటి ఇది ఎప్పటి వరకు అంటే మేబీ అనదర్ 1 or 2 quarters ఇలానే ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ తోని బాగా హెవీగా పడిపోయింది స్టాక్. అయితే ఇప్పుడు టెక్నికల్ గా మనం అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇవి మంచి లెవెల్స్ అనుకోవచ్చు. 1440 నుంచి 1420 మధ్యలో 50-day మంత్లీ మూవింగ్ యావరేజ్ అది. సో ఈ లెవెల్స్ వచ్చినప్పుడు మనం ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇమీడియట్ గా ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఒకవేళ హయ్యర్ లెవెల్కి వెళ్తే మనం ఈ స్టాక్ లో ఉంటే బయటకు రావచ్చా అది ఒకసారి చూద్దాం. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ 1600 నుంచి 1615. సో ఇక్కడ ప్రీవియస్ గా స్వింగ్ లో ఉంది, ఆ స్వింగ్ లోని బ్రేక్ చేసి కిందకి వెళ్ళిపోయింది కాబట్టి ఇది మనకి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ లెవెల్ 1480 దగ్గర కొంత టెక్నికల్ గా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లోని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ 1480. సో ఇది ఓన్లీ టెక్నికల్ గా కొంత బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్న లెవెల్ అనుకోవచ్చు. బట్ కొంచెం అక్యుములేట్ చేసుకోవాలి స్టాక్ ని, కొంచెం లాంగ్ టర్మ్ లో మేబీ 1 year 2 years హోల్డ్ చేసి దీంట్లో లాభాలు తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం కొంచెం ఇన్వెస్ట్మెంట్ పరంగా టెక్నికల్ గా మాత్రం 1420 నుంచి 1445 ఈ లెవెల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడికి వస్తే బౌన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది మనం అక్యుములేట్ జోన్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో LIC ఆఫ్ ఇండియా ర్యాలీ కంటిన్యూ అవుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి. సో స్టాక్ టెక్నికల్ గా బుల్లిష్ రేంజ్ లో ఉంది, ఆల్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది అండ్ మూవింగ్ యావరేజ్ పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రోజు మార్కెట్ బాగా ఫాల్ అయినా కానీ స్టాక్ లో పెద్దగా డౌన్ మూమెంటం అయితే మనం చూడలేదు. సో ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ మాత్రమే చూద్దాం దీనికి. సో ఇది ఫర్దర్ గా హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఒకటి ఇప్పుడు ఉన్న లెవెల్ ఏదైతే ఉందో ఈ కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ చేసింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు, నిన్న జరిగిన ట్రేడింగ్ లో ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ వచ్చినాక ఈ రోజు పైకి వెళ్ళింది కానీ ఓవరాల్ మార్కెట్ ఫాల్ తో ఈ స్టాక్ కూడా కొంత ఫాల్ అయింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టాక్ మళ్ళీ కిందకు వస్తే ఇది అక్యుములేషన్ జోన్ లాగా తీసుకోవచ్చు. 820 నుంచి 860 ఈ 40 పాయింట్స్ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి కొంత అక్యుములేట్ జోన్ లాగా తీసుకోవచ్చు. స్టాక్ లో మనం ఫర్దర్ గా బై చేయాలనుకోండి, షార్ట్ టర్మ్ కోసం బై చేయాలనుకుంటే మాత్రం 890 కన్నా పైన సస్టైన్ కావాలి, డే క్లోజ్ కావాలి. ఇది మంత్లీ పివోట్ లెవెల్. వన్స్ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే నెక్స్ట్ మనం రాబోయే రోజుల్లో 4 డిజిట్ నెంబర్ని చూడొచ్చు, అంటే 1000. సో 990 నుంచి 1000 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో సింపుల్ రీజన్ అండి, ఏం లేదు, మనకి ఇప్పుడు ఈ వేవ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వేవ్ వెళ్ళింది, ఇది కరెక్షన్ ఇచ్చింది, తర్వాత ఎక్స్టెండ్ మళ్ళీ స్మాల్ కరెక్షన్ ఇది. సో నెక్స్ట్ ఎక్స్టెన్షన్ పెద్దగా ఉంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే స్మాల్ కరెక్షన్ ఇచ్చి వేవ్ ఎక్స్టెండ్ అవుతుందో ఆ తర్వాత వేవ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ ఉంది. ఫస్ట్ వేవ్ చిన్న కరెక్షన్, అగైన్ వేవ్ స్మాల్ కరెక్షన్, అండ్ ఈ రెండు కరెక్షన్లు మనం కంపేర్ చేస్తే దీనికన్నా ఇది తక్కువ ఉంది. సో నెక్స్ట్ ర్యాలీ పెద్దగా ఉంటుంది. ఇది సింపుల్ లాజిక్ టెక్నికల్ గా. సో ఈ లెవెల్స్ ప్రకారం చూసుకుంటే హైయర్ లెవెల్. అయితే దీంట్లో బయింగ్ కోసం ఎప్పుడు చూడాలి అంటే ఓన్లీ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తేనే 890 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు దీంట్లో లాంగ్ వెళ్ళటానికి. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో రేపు వీడియోలో మళ్ళీ స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.